బాలీవుడ్ గానీ కోలీవుడ్ గానీ టాలీవుడ్ గానీ మొత్తానికి సినిమా ఇండస్ట్రీకి రాజు ప్రభాసే అనేసి అంటారు. ఏం కాదు, అదేం కాదు, రాజు లేదు బొంగు లేదు, కానీ ఈజ్ లీడింగ్. అందుకని అతను వెళ్ళిన 10 సినిమా ఒక పాన్ ఇండియా సినిమా అని అది ఎవడో చేస్తాడు. మారుతి అని పాన్ ఇండియా కాదు, అది ఇక్కడే రిలీజ్ చేస్తారు, అక్కడ రిలీజ్ చేయరు. ఏదో సినిమా వస్తుంది అవుతుంది. మారుతి అని బస్ స్టాప్ అన్న సినిమా తీసాడు కదా, అతని సినిమా రెడీ అవుతుంది, మరి తెలియకపోతే తెలియాలి. నెక్స్ట్ లైన్ లో అదే, అది పక్క కమర్షియల్ సినిమా చాలు, అతనికి తెలుగు తమిళ్లో ఆడేస్తే చాలు. తర్వాత రారాజు గీరాజు అయ్యేవి కాదు, కానీ ఈస్ గోయింగ్ టు బి ద వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాండ్సమ్ హీరో. బికాజ్ సల్మాన్ ఖాన్ తోటి కంప్లైంట్ చేస్తే అంత తీసుకోడే. సల్మాన్ ఖాన్ ఈస్ టేక్ మోర్ దన్ 200 crores. షారుఖ్ ఖాన్ ఆయన్ని మనోళ్ళు ఎత్తేస్తారు, మనం అందరికీ అది బయట అనుకోవాలి. అలా అనుకుని అతను అనవసరంగా అతను డీమీన్ చేయడం తప్పితే ఈజ్ అ గుడ్ యాక్టర్, గుడ్ పర్సనాలిటీ ఉన్న అమ్మాయిలు అందరూ లైక్ చేసి ఒక మంచి హీరో ప్రభాస్. ఐ ఆల్సో లైక్ హిమ్ అండ్ మెనీ హీరోస్ ఆల్సో లైక్ హిమ్ బికాస్ ప్రభాస్ ఈజ్ డెఫినెట్లీ, నేను అన్నా లేకపోయినా ఈ లుక్స్ గుడ్, ఈజ్ వెరీ హ్యాండ్సమ్. కాకపోతే అతన్ని కూడా బాగా వాడుకోలేదు అందులో కల్కిలో. ఆ బేవర్స్ డైలాగులు ఇచ్చి ఆ బుసలోడా అంటాం, అవి అంటాం, ఆ బుజ్జి అనే క్యారెక్టర్ వాయిస్ ఓవర్ క్యారెక్టర్ అనమాట. ఎంత కొడుకులాగా వచ్చిన యానిమేషన్ చేసి ఆ సినిమా గురించి మాట్లాడితే ప్రభాస్ పాన్ ఇండియా హీరోలా కాపాడాడు ఆ సినిమాని. అంచేత రారాజు గీరాజు అంటూ ఉంటారు, ఈర్రాజు గంగరాజు అంటారు, ఎందుకంటే రాజు కాబట్టి. అదే నేను అన్నాను, నేను ఈజ్ అ గుడ్ హీరో, ఈజ్ అ ఎస్టాబ్లిష్డ్ పాన్ ఇండియా హీరో అవ్వగలిగాడు అని చెప్పేసి. ఈ పైగా ఈ కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వీళ్ళందరూ కూర్చుంటూ వీళ్ళందరూ కూర్చుని ఈ సినిమా గురించి మాట్లాడేస్తారు. వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఒకటి లేదు అందులో. కమల్ హాసన్ ఎందుకు కూర్చోబెట్టారు అన్నట్టుగానే కూర్చున్నాడు అక్కడ ఆ ఇంటర్వ్యూలో. నిజం అనిపించింది, వాళ్ళు ఏమి లేదు అందులోను. అది కూర్చున్నాడు, ఎత్తుకురా నీ వయసులో నన్ను ఎలా బుక్ చేస్తాను అనుకున్నాడు అనమాట. ఏంటో ఎందుకు బుక్ చేస్తున్నా, మీరు ఏమనుకుంటారండి అని అడుగుతున్నాడు ఎవడో. కానీ ఏమనుకుంటుంది అందులో ఉంటే కదా అనుకోవడానికి. సెకండ్ పార్ట్ లో ఉంటుంది బట్ డోంట్ టెల్. ఎవడో చెప్పాడట అది వచ్చే ట్రైన్లో వస్తుందని, అందంగా ఉంటుందా పెళ్లి కూతురు చూపించి. మరి ఈవిడంటే ఈడు అందంగా చేసుకో తర్వాత వస్తుందని. ఇందులో ఏముందో అది చూపించాలి కదా. సెకండ్ పార్ట్ వస్తే ఇది వచ్చిన తర్వాత వాటి విలువ తెలుస్తుంది నాకు. బాహుబలి 1 డెఫినెట్గా అదొక కథాంశం, స్క్రీన్ ప్లే ఇది ఏమి లేదు అక్కడ. స్క్రీన్ ప్లే బాగోలేదు, ఎడిటింగ్ బాగోలేదు, ఫోటోగ్రఫీ బాగోలేదు. ఈ 3D చేస్తున్నామని తెలిసినప్పుడు దానికి స్పెషల్గా ప్లాన్ చేయాలి షార్ట్స్. ఏదో వచ్చాడు మొక్క పెట్టాడు, మహారాజన్ మొక్క, అదేదో గొప్ప షార్ట్ అనుకుని అది ఒకటి చూపిస్తున్నాడు. ఏంటిది ఎన్నిసార్లు చూపిస్తుంది? చిన్న మొక్క ఏం కదా అది, అస్సలు బాగోలేదు నాకు అసలు. ఇట్స్ అ మోస్ట్ సబ్స్టాండర్డ్ ఫిలిం, మోస్ట్ సబ్స్టాండర్డ్ ఫిలిం. ఈ రారాజు గీరాజు అనేది అది మీ ఇష్టం, మీరు ఇష్టం పెట్టుకోండి. నా ఉద్దేశంలో మటుకు ఒక పెద్దరాజు రాజుగారు. ఓకే సార్, ఇప్పుడు జనరల్ గా మనకు ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉంటాయి. ఏంటంటే బన్నీ ఫ్యాన్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అని చెప్పి, మహేష్ బాబు ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని చెప్పి, ఇలా వార్స్ జరుగుతూ ఉంటాయి వాళ్ళ మధ్య గొడవ. కానీ ఇప్పుడు కర్ణుడికి ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడింది, అర్జునుడికి ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడింది. వీళ్ళిద్దరి మధ్యలో కర్ణుడు గొప్ప అంటే అర్జునుడు గొప్ప అని చెప్పేసి వార్ జరుగుతుంది. దీన్ని మనం ఎలా విశ్లేషించవచ్చు అంటారు? దీని గురించి మాట్లాడాలంటే నేను మాట్లాడమన్నా 5 నిమిషాలు ఏదో సోది మాడతాను, కానీ యాక్చువల్గా చాగంటి కోటేశ్వరరావు గారు మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళిద్దరికి కూడా, చాగంటి కోటేశ్వరరావుకి ఇంకా ఆయన ఉంటారు కదా గరికబాటి, వీళ్ళిద్దరికి కూడా వారు పెడుతున్నారు. అదే పెట్టినా కూడా పెట్టేవాళ్ళందరూ సన్నాసులు, కానీ అలా అది అర్జున్ గురించి చేసేవాళ్ళకి. మహాభారతం రామాయణం ఎంత గొప్పగా రాశారంటే మెయిన్ పీపుల్, రామాయణం అనగానే వాల్మీకి గారు గుర్తొస్తారు కదా. అదేవిధంగా మహాభారతం అంతటికి ఎవరెవరో రకరకాలుగా రాశారు ఈ పురాణాలు. అదేవిధంగా కల్కి మీద ఒక పురాణం రాశారు అంచేత. సో వాళ్ళలోంచి మొత్తం చదివేలేం కాదని ఏదో ఫిల్మ్ మేకర్గా క్లుప్తంగా చెప్పగలిగే వాళ్ళని అడగాలి. యాక్చువల్గా ఏ క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్ ఎంత బాగా కన్సీవ్ చేశారంటే, రామాయణంలో రామ ఈజ్ ఎ బిగ్ ఫెయిల్యూర్ బట్ ఈజ్ ఎ గాడ్ ఫర్ ఎవర్ అంటారు. అందరికీ కావాల్సిన అతను అందరూ ఆదర్శంగా తీసుకునేంతగా గొప్ప మనిషి అంటారు, మానవుడు అంటారు. అంత గొప్ప మానవుడు కూడా ఒక శాఖలు అతను ఏదో కామెంట్ చేశాడని భార్య వదిలేస్తాడు. ఒక రాక్షసుడు వచ్చి, నువ్వు ఎంత భగవంత సమ్మానుడు అయితే ఒక రాక్షసుడు వచ్చి అతను సీతని ముట్టుకోకూడదు అన్నారని భూమిని పెగిలించి పట్టుకెళ్ళిపోయి, ఇది మనం విన్నాం. ఓకే, ఎంత గొప్పగా రాశారంటే, ఇంకొక స్త్రీ మీద వ్యామోహం పొందిన ఒక శివభక్తుడు
రమణ బ్రహ్మ. ఓకే, అతని క్యారెక్టర్ కూడా అతను సెపరేట్గా చూసినప్పుడు చాలా గొప్పగా ఉంటుంది. ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ ఎపిక్స్ ఉన్నాయి కదా, ఎంత బాగుంటాయంటే ప్రతి క్యారెక్టర్ బాగుంటుంది. ప్రతి క్యారెక్టర్కి ఒక బిగినింగ్ ఎండింగ్ ఉండాలి. అలా ఉండేదే మన భారత రామాయణాలు. దాన్ని ఇంకొక భాష భారతం బంకు రామాయణం ఏది అంటారు, కానీ అది కాదు. చాలా చాలా బాగా రచించింది. అది మనలాంటి వాళ్ళు మాట్లాడకూడదు. సెకండ్ కోటేశ్వరరావు డైరెక్ట్గా కనిపిస్తున్నారు కాబట్టి ప్రస్తుతం మనకు అవైలబుల్ తెలుగు పర్సన్, ఆయన మాట్లాడగలరు. ఆయన రాబులకు బెస్ట్ ఫ్రెండ్లా మాట్లాడతాడు. కృష్ణుడి గురించి మాట్లాడుకుంటే కృష్ణుడు కూడా బెస్ట్ ఫ్రెండ్గా మాట్లాడతాడు. నేను అప్పుడు జోక్ చేసినా కూడా ఆయనకి తెలిసినంత మనకు తెలియదు. కానీ నేను ఏమంటానంటే, అంటే ఫ్యాన్ వార్స్ అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉన్న వాళ్ళ గురించి చెయ్యాలి, కానీ అసలు వాళ్ళు లేరు కదా, వాళ్ళ గురించి కూడా చేస్తున్నారు. ఆ క్యారెక్టర్ కన్సీవ్ చేసేటంటే అనుకున్నాడు ఇతను. ఇప్పుడు అది చాలా బాగా చేసి ఉంటే కలికిల్లో నేను దాని గురించి మాట్లాడినా, అదే బాగోలేదు అంటున్నాను కదా. అదే చెత్తగా ఉంది. అయ్యో వెహికల్స్ పెట్టి ఎప్పుడు 35 years బ్యాక్ హాలీవుడ్లో వాడి పెట్టి దాని గురించి ఎందుకు మాట్లాడడానికి ఇష్టం లేదంటే, ఓకే దేవుళ్ళు అనుకున్న వాళ్ళతోటి గురించి వాళ్ళకి ఎవరు గొప్ప అంటున్నారు. ఎవరు గొప్ప వాళ్ళ గురించే, ఎవరి గురించి కూడా చెడ్డగా రాయకుండా ఉన్నదే మన గొప్పతనం. దాని లోపలికి వెళ్తే రావణుడు చేతను పట్టుకెళ్ళిపోయాడు, గొప్పవాడు అంటావా? దొంగనాకొడుకు రాములు వారు భార్య పట్టుకెళ్ళిపోయాడ అంటామా లేదా? అంటే ఇండిపెండెంట్గా ఆయన క్యారెక్టర్ తీసుకుంటే ఈ సచ్ గ్రేట్ క్యారెక్టర్ అంటారు. శివుడికి అమితమైన ఒక గొప్ప భక్తుడు. మరి ఇలా ఎందుకు చేశాడంటే అదే ఇదే మీకు అర్థమైందే. మరి ఇలా తీసుకురాకూడదు, అంత మహాసాధ్వి మసి అయిపోతారు పట్టుకుంటేనే, అందుకనే ముట్టుకోలేదు కదా, అలా రాస్తారన్నమాట. ప్రతిదీ కూడా ఒక ఈవెన్ అదర్ మత గ్రంథాలు కూడా బైబిల్ రాశారు, దాన్ని మళ్ళీ సెకండ్ వెర్షన్ అని అలా రాశారు. అందులో కూడా మంచిగా రాస్తారు, కానీ చెడు రాయరు కదా. మంచి ఎందుకు రాస్తారు? బికాజ్ ఇది యూ హ్యావ్ టు ఫాలో అని. ఇందాక క్యారెక్టర్ మర్చిపోయింది, ఆడి పేరు మరియాట, అరే శోభన పేరు, అందులో శోభన పేరు మరియమ్మ. నేను ఇలా దేకేస్తున్నాను, ఎక్కడ దాక్కోవాలని చెప్పేసి కుర్చీల కింద వెళ్ళిపోయి పడుకుంటే బెటర్ అనిపించింది నాకు. క్యారెక్టర్ ఏంటో అది ఏంటో నాకు అర్థం లేదు. అంతా అయిపోయిన తర్వాత ఎవరో లేకపోతే పడిపోతుంది. ఇతనికి ఏం చేయాలో తెలీదు. ఇతనికి బ్రహ్మాండంగా అటువంటి ఆటోబయోగ్రఫీస్, సావిత్రి గారు లాంటిది, ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి సినిమాలు తీసుకోవడం బెటర్. ఇది కావాలని ప్లాన్ చేశారు. పైగా అన్నాడు అన్నమాట, వి వర్ ఇంజనీరింగ్ ఆల్ దీస్ డేస్ హౌ టు మేక్ ఇట్ కాదు, హౌ టు మేక్ మనీ గురించి యువర్ ఇంజనీరింగ్. అదే చెప్తే దీని గురించి మళ్ళీ ఎందుకు చెప్పారంటే మీరు దానికి సంబంధించింది అడిగారు కాబట్టి. అర్జున్ ఫ్యాన్స్ లేదు, బొంగు ఫ్యాన్స్ లేదు, అందరికీ గురించి బాగానే రాసేవే మన ఇతిహాసాలు, మన పురాణాల్లో అందరి గురించి బాగుంటాయి. అందరికీ బొక్కలు ఉంటాయి. అందరికీ పాండవులు పోతే పోయారు, పాండవులు పుట్టేవాళ్ళు దాడు పెరుగుతున్నాడు ఎవడన్నా అంటాడు అలాగా. అసలు ఇందులో డైలాగ్స్ పోలేవు. వాళ్ళు పోతే పోయారు, పాండవులకు సంబంధించిన నీ కడుపులో ఉన్నాడు. ఆ టైంలో నేను మొహం ఈ పక్క పెట్టుకుంటే అమ్మాయిలు ఈ పక్కకి వెళ్ళి జరిగిపోయి వెళ్ళిపోయిన పక్కకి, అక్కడికి కన్ఫ్యూజ్ అయిపోయి వెనకాల సీట్లో కూర్చోవలసింది జీలో కూర్చోవలసింది హెచ్కి వచ్చాను. అక్కడ అమ్మాయిలు ఇక్కడ అమ్మాయిలు వెళ్ళి అనుకున్నాను అనమాట నేను థియేటర్లో. అప్పుడు నాకు కళ్ళ ఉండిపోయింది కదా, ఏమని అడిగాను. నాకు ఫుడ్ తెచ్చకుండా అక్కడికి పట్టుకెళ్ళాడు, మళ్ళీ రమ్మని అనమాట. కన్ఫ్యూజ్ అయిపోయాను. ఇంత కన్ఫ్యూజ్ అంటే ఇంత సబ్ స్టాండర్డ్ ఫిల్మ్ని ఈ విధంగా చెప్పేస్తున్నారు వాళ్ళు. అది ఏంటిది? డబ్బులు సంపాదించడం కోసం హైప్ చేస్తారు వాళ్ళు. ఈ 2-3 సంవత్సరాల నుంచి 2-3 సంవత్సరాల అది 6 నెలల్లో తీసి సినిమా. అది వాట్ ఈజ్ దట్? ఒక్కడు కూడా కరెక్ట్గా ఒక ఫేస్ లేదు, తగ్గ లైఫ్ లాగా అందరికీ చుట్టేశారు. కమలాసన్ అయితే మొత్తం పెట్టేశారు, కుష్టివాళ్ళలాగా. కుష్టివాడు ఉంటాడు ఒకసోడైపోయి ఆ టైంలో పెట్టారు. అది కూడా మళ్ళీ కమలాసన్ తెలియదేమో కూడా లాస్ట్లో ఒక షాట్ తలకాయలా తిరుగుద్ది, ఇలాగ వస్తాడు, కమలాసన్లా కనిపిస్తాడు. ఎంత కామెడీ అంటే అది కామెడీ కాదు, కామెడీ కూడా కాదు, నవ్వుకున్నట్టుగానే ఉండేది. చిన్నప్పుడు రామారావు గారు గుర్రం మీద వెళ్తూ ఉంటాడు, అలాగే అంటూ ఉంటాడు అనమాట. ఎక్కడ చెట్లు వెళ్ళిపోతుంటాయి, తెగ నవ్వేసుకుని ఉండేప్పుడు. తర్వాత ఎక్కడ బిల్డింగ్ మీద దూకుతాడు కదా, దూకి ఇలా అనేవాడు అనమాట. ఏం చేస్తాడు ఇప్పుడు? ఆయన దూకడు కదా, దూకుతాడు. ఓకే, ఇప్పుడైతే కనీసం రోప్స్ గీప్స్ అంటే వచ్చినాయి.